కే పాల్ ఈ మధ్య ఏంటో మా మామకి ఏమైందో అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద ఏదో ఆశిస్తున్నాడు జగన్ దగ్గర నుంచి. జగన్మోహన్ రెడ్డికి జైలు కొడుతున్నాడు. అందులో ముఖ్యంగా నిన్న ఒక వీడియో తీశాడు మా పాల్ మామయ్య, మామూలుగా కాదు, చూడండి. అంటే రెచ్చగొట్టే మాట్లాడి రుజువులతో ఇదే తెలంగాణ పంజాబ్ పోలీస్ స్టేషన్ అయితే ఉపవనం రవీంద్ర రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ఆయన ఏప్రిల్ 3 రాత్రి 9 నిమిషాలనేది ఎఫ్ఐఆర్ ఒక రోజులో ఇది ఏదో పాల్మామ జగన్మోహన్ రెడ్డి పక్కన చేరి నువ్వు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన పేటీఎం లాగా ప్రవర్తిస్తున్నావు. ప్రశ్నిస్తే కేసులు పెట్టరు పాల్మామ. తప్పుడు మాటల్ని అంటే తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే కేసులు పెడతారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, పాస్టర్ ప్రవీణ్ది హత్య కాదా అనేటువంటిది ఇంకా పోలీసులు నిర్ధారణ చేయకముందే మీకు మీరే ఊహించుకొని మీకు మీరే ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది అనేటువంటి దాన్ని, పాపగండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటాన్ని తప్పు పడుతున్నారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అసలు ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ఎటువంటి ప్రెస్ మీట్ లో కానీ పూర్తి స్థాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ తో నివేదిక సమర్పించకముందే మీరు దాని మీద ఊహాగానాలు చేసి దాని మీద మీరు పెద్ద ఎత్తున ప్రజలను రెచ్చగొట్టే విధంగా అమలు చేయటాన్ని తప్పు పడుతుంది ప్రజాస్వామ్యం. అంతేగాని మీరు ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఉండదు. తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా దాని మీద కేసులు ఉంటాయి. మామ పాల్ మామ, నువ్వు కూడా జగన్ రెడ్డితో సావాసం చేసి నువ్వు కూడా జగన్ లాగా తయారైపోయావు. ఇంకో మాట, పవన్ కళ్యాణ్ గారి గురించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఎందుకు కేసు పెడతావు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్ వచ్చి కేసు పెట్టవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ కేసు పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చేవాడే, పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు బాగానే ఉండదు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం మరి విచిత్రంగా చండాలంగా కాదు మామ. నువ్వు మందులు వాడుకో, ఎందుకంటే నీకు చుప్పు దొబ్బింది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి నీకేం చేశాడో నీకు అందరూ తెలిసిన విషయమే. నిన్ను ఒక పిచ్చోడ్లాగా ముద్ర వేసి నీ ఆస్తులన్నీ కూడా లాగేసుకున్నాడు. ఎవరి కోసం? వాళ్ళ అల్లుడి కోసం. మళ్ళీ ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డి పక్కన ఎందుకు చేరావంటే వాళ్ళ నాన్న ఆ రోజు అనిల్ కి ఫేవర్ గా ఉన్నాడు కాబట్టి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనిల్ గారి మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా మన పాత పూర్వ వైభవం మళ్ళీ వస్తుందేమో అనేటువంటి ఆశతోటి ఆకాంక్షతోటి నువ్వు అక్కడ చేరావు. అయితే నువ్వు చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరానికి ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాడు. వాడుకున్న తర్వాత కూరలో కరివేపాకులాగా తీసేస్తాడు. నీకు ఉదాహరణ చెప్పాలంటే ఎన్నికల ముందు నేను అన్న వదిలిన బాణాన్ని షెల్లి అని చెప్పి ఊరు వాళ్ళ తిరిగింది. ఇవాళ అన్న చేతిలో మోసపోయినటువంటి చెల్లెలుగా ఊరు వాడ ప్రతి ప్రెస్ ముందు వచ్చేసి తన వాదన వినిపిస్తుంది. ఇక అట్లాగే చాలా ఉంటాయి. చెల్లెలు, తల్లి, చింతల్లి, వీళ్ళందరూ ఇట్లా పెట్టుకుంటా పోతే చాలా ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో, పని అయిపోయిన తర్వాత పక్కన పడేయాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. విజయసాయి రెడ్డి నీకు తెలియదే ఉంది. పార్టీ ఆవిర్భావం పెట్టి ఏటుగా ఉన్నాడు. ఇవాళ పార్టీలో కనీసం గెట్అవుట్ అంటే దారి లేక నోరు మూసుకొని రాజీనామా చేసిన పరిస్థితి. ఇలాంటివి చాలా ఉంటాయి. పాల్మామలు వేరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నీకేమో మళ్ళీ పూర్వవైభవం కళ్ళకంటున్నావేమో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతనిలో ఉన్నటువంటి దాగినటువంటి మరో మనిషిని బయట ప్రపంచానికి పరిచయం చేస్తాడు. కాబట్టి నువ్వు చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే బాగుంటుంది. తెలంగాణలో
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీద తెలంగాణలో కేసు పెట్టడం చండాలంగా ఉంటుందా? ఆ? అది చాలా దారుణమైన విషయం కదా. కాబట్టి దాన్ని ఆలోచించుకోవాలి మావయ్య. నువ్వు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డితో పనిచేసా పెద్దోడు చెప్తారే వాడితో సావాసం చేస్తే ఈడు వాడేయండి అన్నట్టు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసి జగన్మోహన్ రెడ్డి లాగా తయారైపోయావు. ప్రెస్ మీట్లో ఇంతకుముందు కామెడీ చేసేవాడు, ఈ మధ్య కామెడీ కూడా లేదు. ప్రస్తుతానికి నువ్వేదో జగన్మోహన్ రెడ్డికి పట్టుకొని వేలాడితే నీకేదో పెద్ద ఎత్తున మంది మార్బలం అంగు ఆర్భటాలు చేస్తుంది కళ్ళగంటున్నావు, కానీ అంత సీన్ లేదు. అవసరం అయిపోయినాక కూరలో కరేపాకులాగా ఈడ్చి పడేస్తాడు. అంతేకాకుండా నేను ఇంకొకటి, పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల ఆంధ్రప్రదేశ్లోనే దాన్ని రాజకీయం చేయడం కోసం స్వయాన ఆయన అన్న అలాగే ఆయన కూతురు కూడా మీడియా ముందుకు వచ్చేసి దయచేసి మా నాన్న మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, సో మీరు ఎటువంటి ట్రోల్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా మీరు దాన్ని ట్రోల్ చేస్తున్నారంటే మీరు రాజకీయంగా ఎంత లబ్ధి పొందాలి దాని మీద అనేటువంటి కళ్ళగంటున్నారు కాబట్టి మీరు దానికోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు పనికిరారు అని చెప్పి నువ్వు మాట్లాడి స్టేట్మెంట్ చేస్తున్నావు. నాకు అర్థం కాక పవన్ కళ్యాణ్ దేంట్లో పనికిరాడు? సూట్ కేసు కంపెనీని పెట్టడంలోనా లేకపోతే దేనిన్నా బినామీ కంపెనీని పెట్టడంలో దేంట్లో పనికిరాడు? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. నేను కూడా ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి జనాన్ని తొక్కుకుంటూ పైకి ఎదిగినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ ప్రజలతో కలుపుకుంటూ పైకి ఎదిగినటువంటి వ్యక్తి. కాబట్టి రెండిట్లో కొంచెం తేడా ఉంది. ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే పాల్మామ నువ్వు అంత పెద్దగా ఎగిరినా నీకు అక్కడ ఏమీ స్థానం ఉండదు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ జీవితాన్ని మళ్ళీ నాశనం చేసి ఈరోజు ఆ జగన్ గతంలో చేసిన తప్పిదాల తాలూకాని ఈరోజు రాష్ట్రంలో ఆనవాళ్ళు కనపడుతున్నాయి. విధ్వంసానికి ఒక్క ఛాన్స్ అని కనిపిస్తే మీరు కనీసం ఏదో ఈరోజు ఒక రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం మీరు పనిచేయడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. నిజంగా పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలది హత్య అయితే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ముందు ప్రవేశపెట్టండి, లేదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి నివేదిక ఇచ్చిన తర్వాత మీకు ఎక్కడన్నా తప్పులు తడకలు ఉంటే ప్రశ్నించడం తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి పంచాలు చేరి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంకింగ్ పెంచడం కోసం మీరు పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా రానున్నది చాలా తప్పు. అయినా ఈ మధ్య నీ ప్రెస్ మీట్ లో పంచులు లేవు, కామెడీ లేదు, కేవలం ఏదో ఒక కూటమిని మాత్రం తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది నిన్ను ఆర్థికంగా అనగదొక్కింది జగన్మోహన్ రెడ్డి తండ్రి అలాగే జగన్మోహన్ రెడ్డి. కానీ నువ్వు వాళ్ళని వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూటమి గురించి మాట్లాడటం నిజంగా చాలా శోషనీయం.